అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతున్న తరుణంలో సిలిండర్ల కొరత ఏర్పడటంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కొన్ని టిఫిన్ సెంటర్లు మూసివేశారు. దీంతో మరికొన్ని టిఫిన్ సెంటర్లు సిలిండర్లు దొరక్క కట్టెల పొయ్యిపైనే టిఫిన్లు తినుబండారాలను తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. నిత్యం వచ్చే వేలాది భక్తుల మీదే ఆధారపడి అనేక చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతారు. ఇందులో ప్రధానంగా టిఫిన్ సెంటర్లు, ఛాయా దుకాణాలు, హోటళ్లు దాదాపు పట్టణంలో 100కు పైగా ఉన్నాయి. భక్తులకు ఆహారాన్ని అందించే వ్యాపారాలు మూతపడుతున్న నేపథ్యంలో రాజన్న సన్నిధికి వచ్చే భక్తులతో పాటు వేములవాడ చిరు వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అది హోటల్లో పనిచేస్తాం. మేము మాస్టర్లం. మాకు సిలిండర్ల కొలత బాగున్నది. 15 రోజులయ్యే సిలిండర్లు ఏడ దొరుకుతలేవు. మాకు అసలే సిలిండర్ కట్టెల పొయ్యి మీద అనుకుంటున్నాం. మాకు ఇది గవర్నమెంట్ మాకు ఏందన్నది ఆధారం ఏం చూపిస్తలేదు. ఆధారం ఏం దొరుకుతలేదు. ఎక్కడ కానీ బ్లాక్ లో కూడా దొరుకుతలేవు. మేము బుక్ చేసుకుందాం అన్నా కానీ బుకింగ్ లో అసలే లేవు అంటుండ్రు. వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళు లావడతలేరు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, బుకింగ్ అయితలేవు. హోటల్ నడపడానికి మాకు అసలే ఏడ ఏం లేవు. మాది హోటల్ చేయబట్టి గ్యాస్ పొయ్యి చేయబట్టి కట్టెల పొయ్యి మీద అంటున్నాం. మాకు ఇబ్బంది అవుతుంది. అది యుద్ధం జరుగుతుంది, గ్యాసులు అసలు పోరాటం జరుగుతుంది. మాకు ఎందుబాటులో తక్కువ గ్యాసులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ కట్టెల పొగతో మాకు వర్షపడతలు వారం రోజులే అండబట్టి అందరం ఇబ్బంది పడుతున్నాం. సిలిండర్ దొరుకుతలేవు. మాకు మళ్ళీ గ్యాస్లో బ్యాగ్లో దొరుకుతలేవు. ఎంత డబ్బులు పెడతానో దొరుకుతలేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. హోటల్ చేయబట్టి హోటల్ అన్ని బంద్ అవుతుంది. కట్టెల పొయ్యి చాలా మంది చేయబట్టి అండుతలేరు. గ్యాసులు చేయబట్టి అందరికీ కోరుకున్నది ఏంటంటే గ్యాస్ త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం.